సో హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, సో అందరికి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీనిలో టెన్సెస్ కవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టెన్సెస్ ఒకటి మనం కవర్ చేసుకుంటే, ఇది యాక్చువల్లీ టెన్సెస్ది 3 వీడియోస్ అవుతాయి. ఓకే, పాస్ట్ది ఒకటి, ప్రజెంట్ది ఒకటి అండ్ ఫ్యూచర్ది ఒకటి. సో మోస్ట్ ప్రాబబ్లీ టెన్సెస్ ఒకటి, ఈ 3 వీడియోస్ చూసుకుంటే మీకు టెన్సెస్లో కాకుండా మీకు ఓకే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ ఆల్సో గెట్ ఓకే హెల్పింగ్ వర్బ్ అండ్ మోడల్ ఆక్సిలరీస్ ఆర్డినరీ వర్బ్స్. ఓకే, దీంట్లో నుంచి కూడా మీకు కొద్దిగా అంటే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఈ ఒక టెన్సెస్ మనం కవర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మొన్న ఎగ్జామ్లో వచ్చినాయి. ఓకే, 77 క్వశ్చన్ నెంబర్ అండ్ 78 క్వశ్చన్ నెంబర్. ఓకే, సో దీని ఆన్సర్స్ మనం వీడియో ఎండ్లో మనం మీరే ఆన్సర్ చేస్తారు. ఓకే, మీరే చూస్తారు. ఓకే, దీనికి ఆన్సర్ మీరే డిస్కస్ చేసి మీరే ఫైండ్ అవుట్ చేసి మీరే ఈజీగా ఓకే మీరు దీన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు కొద్దిగా ఓకే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా సో దీని స్ట్రక్చర్స్ రాసుకోండి. ఓకేనా? సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, టెన్సెస్లో నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ 3 వచ్చేసి 12 టైప్స్లో డివైడ్ అవుతాయి. ఫస్ట్ ఆ 3 ఏమంటే సో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది వచ్చేసి అందరికీ తెలుసు. సో ఈరోజు మనం పాస్ట్ టెన్స్ కవర్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో 4 ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్లో 4 ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ చూసుకుంటాం. పాస్ట్ టెన్స్లో వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్ ఏమై ఓకే ఏదైనా పాస్ట్లో అయిపోయింది సెంటెన్స్ వచ్చేసి దీంట్లో వస్తాయి. ఓకే, దీని స్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ స్ట్రక్చర్తో సహా నేను మీకు నేర్పిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో దాట్ మీకు 100% మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది దీనికి ఇది అనేసి. ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రక్చర్ ఏమి సబ్జెక్ట్ ప్లస్ ఓకే V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే నార్మలీ ఓకే సబ్జెక్ట్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఓకే ఇది దీనికి డెఫినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ అన్ యాక్షన్ అని చెప్తాం. ఓకే, సో మీకు నార్మలీ మీకు సబ్జెక్ట్ మీకు డౌట్ ఉంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేశాను, దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కావాలంటే ఈ వీడియోలో కూడా మీకు షార్ట్ కట్ అనేది ఒక సబ్జెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా అది నేను చెప్తాను. నెక్స్ట్ V2 అంటే ఏమి వర్బ్ ఫార్మ్స్ మీకు తెలుసు కదండి ఫ్రెండ్స్. సో V1, V2, V3 అంటే గో, వెంట్, గాన్ దాంట్లోది. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ గో, వెంట్, గాన్లో V2 ఏది అంటే వెంట్. ఓకే, సో అట్లా సో మనకి వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో నుంచి మనకి V2 అనేది మనకి దాని గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, బేస్డ్ ఆన్ దిస్ వన్ లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఒక 4 ఎగ్జాంపుల్స్ మీద 4 సెంటెన్స్ మీద అన్ని 4 టైప్స్లో నేను డివైడ్ చేశాను. ఓకే, ఆ పర్టికులర్ సెంటెన్స్ మీదే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీకు దీని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీని అర్థం ఏమి, ద మెకానిక్ రిపేర్డ్ మై బైక్. ఓకే, సో మెకానిక్ వచ్చేసి నా బండిని రిపేర్ చేశాడు. ఓకే, సో మీకు సబ్జెక్ట్ మీకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా తెలుసుకోవాలంటే ఎవరు అనేసి ఆ పర్టికులర్ సెంటెన్స్ని ఎవరు హూ అనేసి క్వశ్చన్ ఎలా, సో వచ్చిన ఆన్సరే సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మెకానిక్ రిపేర్డ్ మై బైక్, ఎవరు చేశాడు? ఓకే, హూ ఎవరు చేశారంటే ఎవరు చేశారు రిపేర్? మెకానిక్. సో మెకానిక్ ఇస్ ద సబ్జెక్ట్. సో మెకానిక్ ఏం చేస్తాడు అది రిపేర్ అవుతుంది, అది మనకి వర్బ్ అవుతుంది. సో ఇక్కడ మెకానిక్ ఏం చేస్తారు? రిపేర్. యాక్చువల్లీ దీనికి వర్బ్ ఫామ్ ఏమంటే రిపేర్కి రిపేర్, రిపేర్డ్ అండ్ రిపేర్డ్. సో మనకి V2 ఏమి రిపేర్డే. సో ద మెకానిక్ రిపేర్డ్ మై బైక్, సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఏమంటే ఆ వర్బ్ ఏ దాని మీద జరిగింటుంది దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద వర్బ్ సెకండ్ ఫామ్ అండ్ దిస్ ఈస్ ద ఓకే ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అంటే దీంట్లోనే వస్తుంది. అంటే మెకానిక్ రిపేర్ మై బైక్ అంటే అయిపోయింది కదా, సో మెకానిక్ రిపేర్ చేసేసినాడు, సో అందుకోసం దీంట్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, కింద నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను, టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. సో ఎవరైనా ప్రిపేర్ నేను, దట్ ఈస్ ఐ. ఓకే, ఏం చేశాను నేను? ప్రిపేర్డ్ అయినాను. సో ప్రిపేర్డ్. సో V2 ఏమి ప్రిపేర్డ్. ఓకే, ప్రిపేర్డ్ చేశాను దేనికోసం? ఫార్ మై టెట్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ కదా. సో అర్థమైంది కూడా ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా అయిపోయింది పాస్ట్ది. ఓకే, ఏదైనా సింపుల్ పాస్ట్ అంటే ఏమి, పాస్ట్లో జస్ట్ అయిపోయింటుంది కదా, అవన్నీ దీంట్లో వస్తుంది. ఇప్పుడు సో దే అప్లైడ్ ఫర్ ద జాబ్. ఓకే, లాస్ట్ మంత్ వాళ్ళు వచ్చేసి జాబ్ కోసం అప్లై చేశారు, ఇది దీని మీనింగ్. ఓకే, సో అగైన్ ఎవరు చేశారు? దే, వాళ్ళంట. ఓకే, వారు. ఓకే, సో ఏం చేశారు? వాళ్ళు అప్లై చేశారంట. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. వాళ్ళు ఏం చేశారు అది మనకి వర్బ్ అవుతుంది. సో అప్లై ఇస్ V1, అప్లైకి V2 ఏమి అప్లైడ్. ఓకే, సో మనకి V2 కావాలా. సో దే అప్లైడ్ దేనికోసం? ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్. సో ఇది మొత్తం ఓకే మీకు ఆబ్జెక్ట్ కింద వచ్చేస్తుంది. దెన్ ఓకే మేము కాలేజ్లో అసైన్మెంట్ సబ్మిట్ చేసాం.
ఓకే, సో ఎవరు చేశారు? అగైన్ హూ, ఎవరు చేశారు? మేము. సో మేము అంటే ఇంగ్లీష్లో వి. ఏం చేసాం? మేము సబ్మిట్ చేసాం. సో సబ్మిటెడ్. సో ఇది V2. ఏం సబ్మిట్ చేసాం? అవర్ అసైన్మెంట్, మా అసైన్మెంట్. ఓకే, ఇక్కడ ఇన్ ద కాలేజ్. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ హౌ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి ఇట్లా మనకి ఈజీగా సెంటెన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, టెన్సెస్ది చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకి టెన్సెస్ ఒకటి వస్తే 3 to 4 క్వశ్చన్ 5 క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి దాంట్లో వచ్చేస్తాయి ఎగ్జామ్లో. ఓకే, హెల్పింగ్ వర్బ్ రిలేటెడ్ కానీ దీని రిలేటెడ్ కానీ దీంట్లో 12 టెన్సెస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఖచ్చితంగా 2 or 3 అడుగుతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్లో అడిగినాను కదా, అవి మీరే ఇప్పుడు చేస్తారు చూడండి. ఇప్పుడు దీన్నే మనము పాస్ట్ కంటిన్యూస్లో ఎలా ఉంటుంది అది సెంటెన్స్ చూద్దాం. సో స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఏమి? సబ్జెక్ట్ ఈ వాజ్ వర్ ఏమంటే వెన్ ఎవర్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్, అంతే సింపుల్గా. అండ్ కంటిన్యూస్ కదా, సో ఏదైనా వర్బ్కి ing యాడ్ అవుతుంది. అంటే ఏమి? రైట్ పోయి రైటింగ్ అయిపోతుంది, రీడ్ పోయి రీడింగ్ అయిపోతుంది, డ్రైవ్ పోయి డ్రైవింగ్ అయిపోతుంది, అట్లా. ఓకే, ing యాడ్ చేసాయి, దెన్ ద ఆబ్జెక్ట్. సో దీన్ని బేస్ చేసుకునేసి మనం ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంతకుముందు ఏమి? మెకానిక్ బండిని రిపేర్ చేశాడు. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏమి? పాస్ట్లో జరుగుతూ ఉండేవి సెంటెన్స్. సో దీన్ని ఎట్లా ఉంటుంది తెలుగులో మనకి మీనింగ్? మెకానిక్ నా బండి రిపేర్ చేస్తూ ఉండే కదా, ఓకే, బండి రిపేర్ చేస్తుండా. అగైన్ హూ, ద మెకానిక్. సో మెకానిక్ ఎట్లా వచ్చేస్తుంది. సో ఎంతమంది మెకానిక్ అక్కడ ఉండేది? సింగులర్. ఓకే, 1 person. సో అందుకే వాజ్ వస్తుంది. సబ్జెక్ట్ అయిపోయింది, మళ్ళీ ఈ రెండులో సింగులర్ అనేసి మనకి వాజ్ తీసుకోవాలా. అండ్ ఏం చేస్తాడైనా? రిపేర్. సో రిపేర్కి ing యాడ్ చేస్తే రిపేరింగ్ అయిపోతుంది. ఏమి? మై బైక్. సో పాస్ట్ కంటిన్యూస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐ ప్రిపేర్డ్ ఫర్ మై ఎగ్జామ్. సో నేను నా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినాను. ఓకే, ఇది సింపుల్ పాస్ట్ ఉంది. సో దీని పాస్ట్ కంటిన్యూస్ ఇలా ఉంటుంది సెంటెన్స్ అంటే నేను నా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటిని కదా, అదే కదా. సో నేనే మా ఎగ్జామ్ అంటే కంటిన్యూస్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉండే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ అంటాం, పాస్ట్ కంటిన్యూస్. సో ఐ ప్రిపేర్డ్ ఫర్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో తెలుగులో చెప్పాలంటే నేను నా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటిని కదా. సో ఇప్పుడు అగైన్ సబ్జెక్ట్ ఏమి? ఎవరు? నేను, దట్ ఈస్ ఐ. ఓకే, సో ఐ సింగులర్ కదా, సో ఐకి వాజే రావాలా, ఐ వాజ్. సో ప్రిపేర్కి ing యాడ్ చేస్తే ప్రిపేరింగ్. సో ఫర్ మై ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. గెటింగ్ రైట్ ఫ్రెండ్స్. నా ఇక్కడ చూడండి, సో దే అప్లైడ్ ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్. ఓకే, వాళ్ళు జాబ్ కోసం లాస్ట్ మంత్ అప్లై చేశారు. అగైన్ ఎవరు? దే. సో దే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో దే సింగులరా ప్లూరలా? వారు అనేసి ప్లూరల్. సో వారు వస్తుంది. సో ఏం చేస్తారు వాళ్ళు? అప్లై. సో అప్లై ఏం? ing యాడ్ చేస్తే అప్లయింగ్. దే వర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్. ఓకే, దెన్ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు టైం ఎక్కువ లేదు ఎగ్జామ్ కోసం. ఓకే, నా వీడియోస్ చూడండి, మీకు నా వీడియోస్ని మొత్తం రివిజన్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ మీకు సిలబస్లో ఉన్న కంటెంట్లో ఉన్న వాళ్ళ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మొత్తం మీకు అర్థమైపోతుంది. ఫైన్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఓకే, నా ఛానల్ గురించి చెప్పండి కొద్దిగా అండ్ లైక్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్తో సహా మీకు నేర్పిస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. మీకు స్ట్రక్చర్ లేదనుకోండి, గుడ్డిగా మనం నేర్చుకున్నట్లు అవుతుంది. సో అది రాంగ్. సో మనకి స్ట్రక్చర్ ఉంటే మనకి మ్యాథ్స్లో ఫార్ములా లేకుండా మనకి ప్రాబ్లం చేయలేం కదా ఫ్రెండ్స్, అదే ఇది. ఓకే, స్ట్రక్చర్ లేకుంటే మనం సెంటెన్స్ ఫామ్ చేయలేం. బై ద వే నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్స్. ఓకేనా, సో అందుకే నాకు తెలుసు ఇది సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి. ఫైన్. ఓకే, ఇప్పుడు చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 చూడండి ఇక్కడ. ఓకే, వర్బ్ దిస్ థర్డ్ ఫామ్ V1 V2 V3. గో, వెంట్, గాన్ అట్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదే దాన్ని మనం ఇక్కడ కూడా చేసాం. ఓకే, సో మెకానిక్ నా బండి రిపేర్ చేసేసినాడు. ఇది రిపేర్ చేసేసినాడు. సో వాట్ ఈస్ మీన్ బై దిస్ వన్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమి? పాస్ట్లో ఏదైనా అయిపోయింది, దాన్ని కంప్లీట్ అయ్యేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటాం. దీన్ని ఇంకోటి కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, సపోజ్ పాస్ట్లో 2 సెంటెన్స్ ఉంటాయి, అది పాస్ట్లో ఉంటాయి కదా, ఆ దాంట్లో వచ్చేసి ఫస్ట్ పాస్ట్లో వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ రూల్ అప్లై చేయాలి, సెకండ్ పాస్ట్కి వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ అప్లై చేయాలి. మనకి ఎగ్జామ్లో ఇదే అడిగేది. ఓకేనా, మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇదే అడతారు ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే అడతారు, ఖచ్చితంగా అడతారు. సో మరీ చెప్తాను మీకు, ఎప్పుడన్నా కానీ 2 పాస్ట్లో ఉన్న సెంటెన్స్, ఓకే, అవి ఎట్లా అంటే నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త బండి తీసుకున్నాను, దాన్ని మళ్ళీ కొద్దిగా న్యూ ఫిట్టింగ్స్ చేపిస్తున్నాను. ఓకే, సో దెర్ ఆర్ 2 సెంటెన్స్. ఓకే,
లేకుంటే ఇట్లా చెప్తాను. ఓకే, నేను ఫెస్టివల్ కోసం కొత్త డ్రెస్సులు కొన్నాను. ఓకే, ఈరోజు మార్నింగ్ ఫెస్టివల్లో అది వేసుకున్నాను. సో సో రెండు కూడా అయిపోయింది. సో ఒకటి ఫస్ట్ దీంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏది, మనం కొన్నాం, మరి కొన్నారు. సో అది ఫస్ట్. సో దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ దానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అప్లై చేయాలి. ఓకే, సో దీనికి నార్మల్గా సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, సో ఐ హ్యాడ్ రావాలి అక్కడ, ఐ హ్యాడ్ బాట్ ద డ్రెస్ ఓకే ఫర్ ద ఫెస్టివల్ అండ్ టుడే మార్నింగ్ ఐ వోర్ ఇట్ అని వస్తుంది. ఓకే ఫైన్. ఎనీ హౌ ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఎట్లా అంటే సబ్జెక్ట్ ద మెకానిక్ హ్యాడ్ వచ్చేస్తుంది, రిపేర్డ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది మై బైక్. సో ద మెకానిక్ హ్యాడ్ రిపేర్డ్ మై బైక్. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమి, అయిపోయింది, కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇది జస్ట్ పాస్ట్లో జరిగింటుంది, ఇది పాస్ట్లో కంప్లీట్ అయ్యేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు సో అగైన్ సో ఐ ప్రిపేర్డ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. సో ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. దీని అర్థం ఏమి, నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. ఓకే, నా ప్రిపరేషన్ అయిపోయింది అనేసి. సో అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్ అప్లై చేస్తాం. ఓకే, దెన్ ఓకే సో దే అప్లైడ్ ఫర్ జాబ్ లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ వాళ్ళు జాబ్ కోసం అప్లై చేశారు. అగైన్ సో సబ్జెక్ట్ ఏమి, దే ఓకే హ్యాడ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు, V3 అప్లైడ్ అవుతుంది ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్. దెన్ ఓకే సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమి, వీ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. ఓకే, సో వీ హ్యాడ్ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. సో ఇట్లా వస్తుంది. సో మరీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ ఎప్పుడైనా రెండు సెంటెన్స్ పాస్ట్లో సింగిల్ సెంటెన్స్ వస్తే నో ప్రాబ్లం, మీరు ఇట్లా చేసేయండి. వెన్ ఎవర్ దే గివ్ 2 సెంటెన్సెస్ విచ్ ఈజ్ ఇన్ పాస్ట్, రెండు కూడా పాస్ట్ గురించి చెప్తా ఉంటే ప్రీవియస్ దాంట్లో ఓల్డ్ సెంటెన్స్ ఏది చూడండి. ఓకే, సో ఆ దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ది రూల్ అప్లై చేయాలి. నెక్స్ట్ దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ అప్లై చేయాలి. అంటే ఈ స్ట్రక్చర్ బట్టి మనం అది చేయాలి. ఫైన్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసాం. ఓకే, సో దీని స్ట్రక్చర్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో బై ద వే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీని అర్థం ఏమంటే ఏదైనా పాస్ట్లో చాలా సేపటి వరకు జరుగుతూనే ఉంటుంది, అవి దీంట్లో వస్తుంది. పాస్ట్లో జస్ట్ జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం అంటాం. పాస్ట్లో ఆ టైంలో జరుగుతూ ఉంటాయి, కానీ పాస్ట్లో చాలా సేపటి వరకు జరుగుతూ ఉంటే ఓకే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ అప్లై చేయాలి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, దాంతో మీకు క్లియారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మెకానిక్ మనం ఇప్పుడు నుంచి మనం అదే తీసుకుంటున్నాం, నేను ఇప్పుడు కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో మెకానిక్ బండి రిపేర్ చేశాడు, మెకానిక్ బండి రిపేర్ చేస్తూ ఉండా. ఓకే, మెకానిక్ నా బండి రిపేర్ చేసేస్తున్నాడు. ఇప్పుడు అదే థింగ్ వచ్చేసి మెకానిక్ నా బండి రిపేర్ చేస్తూనే ఉండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, చేస్తూ ఉండే అంటే మనకి దీంట్లో పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది, కానీ చేస్తూనే ఉండే అతను. ఓకే, మనకి అప్పుడు దీంట్లో వస్తుంది. సో సబ్జెక్ట్ ఏమి, ద మెకానిక్. సో హ్యాడ్ దెన్ బీన్ V1 దట్ ఈస్ రిపేరింగ్ మై బైక్. మెకానిక్ నా బండి రిపేర్ చేస్తూనే ఉండా. ఓకే, దెన్ ఐ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్. ఓకే, నేను నా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. నేను నా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దెన్ సో నేను నా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయాను. దెన్ దీనికి వచ్చేసి ఓకే ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్. దీని అర్థం ఏమి, నేను నా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతానే ఉంటుంది. ఓకే, సో అయితానే ఉంటుంది, ఇది అయితానే ఉంటుంది. డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే, ఇది అప్పుడు అవుతా ఉంటుంది, కానీ ఇది ఓకే అయితానే ఉంటుంది, అంటే చాలా సేపటి వరకు ప్రిపేర్ అయిపోయినాయి అనేసి. దెన్ నెక్స్ట్ వన్ ఏమి, దే అప్లైడ్ ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్. ఓకే, సో వాళ్ళు జాబ్ కోసం లాస్ట్ మంత్ అప్లై చేశారు. ఓకే, వాళ్ళు పాస్ట్ కంటిన్యూస్ స్టేజ్లో వాళ్ళు జాబ్ కోసం లాస్ట్ మంత్ అప్లై ఓకే చేస్తూ ఉండా. ఇది వచ్చేసి సో దే హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద జాబ్ లాస్ట్ మంత్ అంటే వాళ్ళు జాబ్ కోసం అప్లై చేసేస్తున్నారు. అండ్ దిస్ వన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి వాళ్ళు జాబ్ కోసం అప్లై చేస్తూనే ఉండా. ఓకే, సో డిఫరెన్స్ ఇస్ దట్ చూడండి. సో చేస్తూ ఉండా అండ్ చేస్తూనే ఉండా అంటే ఏమి, చాలా సేపటి వరకు వాళ్ళు అప్లై చేసినట్ల. సో దిస్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ద లాస్ట్ వన్ ఓకే వీ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. మేము కాలేజ్లో మన అసైన్మెంట్ సబ్మిట్ చేసాము. ఓకే, సో వీ వర్ సబ్మిటింగ్. వీకి వర్ ప్లూరల్ చూడండి, వర్ రావాలా, వాజ్ వర్ చూడండి. సబ్జెక్ట్ సింగులర్ అంటే వాజ్. ఓకే, సబ్జెక్ట్ ప్లూరల్ అంటే వర్. ఓకే, వి అంటే ప్లూరల్ కదా, వి అంటే ఏమి మనము, సో వర్ వస్తుంది. సో మేము కాలేజ్లో మా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంటుంది అంతమే. ఓకే, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్. సో మేము కాలేజ్లో ఓకే అసైన్మెంట్ సబ్మిట్ చేసేసినాము అంటే అయిపోయింది. ఓకే, సో వీ హ్యాడ్ సబ్మిటెడ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమి, సో వీ హ్యాడ్ బీన్ సబ్మిటింగ్ అవర్ అసైన్మెంట్ ఇన్ ద కాలేజ్. ఓకే, సో మేము కాలేజ్లో మా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తూనే ఉంటుంది, అట్లా వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. టెన్సెస్ చాలా ఇంపార్టెంట్, ఇట్స్ బ్యాక్ బోన్. ఓకే, సో మీకు దీంట్లో నుంచి చాలా ఆడతారు. మీరు ఇదే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కంపల్సరీ యూ విల్ సీ మెనీ క్వశ్చన్స్ ఓకే విచ్ విల్ కమ్ ఫ్రమ్ టెన్సెస్ ఓన్లీ.
ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు కొద్దిగా మనము ఓకే, బై ద వే మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఎంతమందికి అయితే ఇప్పుడు టైం అయితే తక్కువ ఉంది, సో మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లెట్ దెమ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ ఓకే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫైర్ అండ్ వాటర్ టూ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, ప్లూరల్ ఇది. ఓకే, ఎనీహౌ సో ఫైర్ అండ్ వాటర్ డాష్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ డాష్ ఇట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి దీనికి ఆన్సర్ ఏమి? సో ఇది 8th క్లాస్, ఐ థింక్ 8th క్లాస్ టెక్స్ట్ లెసన్లో నుంచి వచ్చింది. సో ఫస్ట్ లెసన్ నుంచి ఉండాలి ఇది. ఫైన్, ఎనీహౌ ఓకే, ఫైర్ అండ్ వాటర్ ఓకే ఏం చేసింది? నార్మల్లీ ఇక్కడ డ్యామేజ్ ఉంది, సో డ్యామేజ్ చేసిందంట. ఓకే, బిఫోర్ ద ఆథర్ ఓకే దీన్ని ఫైండ్ ఇట్. ఓకే, సో మోస్ట్లీ మనకి దీని అర్థం ఏమి? ఓకే, ఆ ఆథర్ ఆ డెస్క్ని తీసుకునే ముందు దానికి ఆల్రెడీ ఫైర్ అండ్ వాటర్ వచ్చేసి డ్యామేజ్ చేసేసింది. సో ఫస్ట్ ఓల్డ్ ఏది చూడండి. ఓకే, సో ఓల్డ్ ఏది ఆల్రెడీ ఫస్ట్ ఫైర్ అండ్ వాటర్ చేసి దాన్ని డ్యామేజ్ చేసేసింది. ఓకే, ఆ తర్వాత ఆథర్ దాన్ని ఫైండ్ చేశాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ ఏం జరిగింది? ఫైర్ అండ్ వాటర్. సో దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ అప్లై చేయాలి. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, రిమెంబర్ ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్. ఓకే, సారీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అప్లై చేయాలి. ఓకేనా? సో సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఓల్డ్ ఏది ఉంది అది మనం. సో దిస్ ఇస్ ద ఓల్డ్ వన్ రైట్, ఫైర్ అండ్ వాటర్. సో మనకి స్ట్రక్చర్లో ఏముంది? హ్యాడ్ ఉంది, సో హ్యాడ్ డ్యామేజ్. ఓకే, ఆ తర్వాత సెకండ్ దానికి బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్, ఇదే ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళే ఇచ్చినారు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏమి? స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ ఓకే వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చినారు? ఓకే, సబ్జెక్ట్ ఓకే మనకి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ద బర్డ్స్ వర్ చర్పింగ్ ఇన్ ద ట్రీస్. ఓకే, ద బర్డ్స్ సబ్జెక్ట్ ప్లూరల్ ఇది కదా, సో అందుకే వరే రావాలా. దెన్ V1 కదా, సో చర్పింగ్ ఇన్ ద ట్రీస్. సో ఇదే ఆన్సర్, ఇంకా వేరేది ఏది? ఓకే, సో ఇక్కడ ING ఉంది కానీ నో ఇట్స్ నాట్ దేర్. నో రీడింగ్, ఇది కూడా చూడండి. సమ్ చిల్డ్రన్ సబ్జెక్ట్ ఉంది, ఆర్ రీడింగ్ బుక్. ఓకే, ING ఉంది, సో కానీ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది. ఓకే, సో ప్రెజెంట్ కంటిన్యూస్. సో మనకి వాళ్ళు ఇచ్చినారు పాస్ట్ కంటిన్యూస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్. ఓకేనా? సో ఎస్ ఫ్రెండ్స్, ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో కొద్దిగా లెంత్ ఉంది బట్ నో ప్రాబ్లం. ఓకే, ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ వచ్చేసి 2 minutes 3 minutes చూస్తున్నారు. అందుకే నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తా ఉంటుంది, ఎందుకంటే చాలామంది తక్కువ అంటే 2 minutes 3 minutes చూస్తున్నారు. ఓకే, దయచేసి కంప్లీట్ చూడండి, మీకు కంపల్సరీ నా వీడియో చూస్తే హెల్ప్ అవుతుంది, కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను ఈ వీడియో కొద్దిగా స్లోగానే చెప్పాను సో దట్ ఓకే ఐ యూస్ టు గెట్ కమెంట్స్ బేస్డ్ ఆన్ సేయింగ్ దట్. ఓకే, సో కొద్దిగా స్లోగా చెప్పండి అనేసి సార్. ఓకే, సో దట్స్ వై కొద్దిగా స్లో చేశాను. మీకు ఏదైనా వీడియో నాది ఫాస్ట్గా ఉంటే సో అక్కడ సెట్టింగ్లో కొద్దిగా స్లో చేసుకోవచ్చు, అది కావాలంటే స్లో చేసుకునేసి ఓకే మనం దాన్ని వినొచ్చు. అట్లా అదేవిధంగా ఏదైనా స్లో ఉంటే ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫైన్ అయినా ఫ్రెండ్స్. ఓకే, సో ఇది పాస్ట్ టెన్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తాను. ఓకే, అండ్ ఫ్యూచర్ టెన్స్ గురించి నెక్స్ట్ ఇంకో వీడియో. సో టెన్సెస్ మీద టోటల్ 3 వీడియోస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఒక్క వీడియోతో మనం ఆల్మోస్ట్ 2-3 ఇది కవర్ చేసినట్లు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లో నుంచి ఖచ్చితంగా టెన్సెస్ నుంచి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అని వస్తాయి. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.